హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఒంగోల్ ఫ్యామిలీ అండి. డే 1, డే 2, డే 3 అయితే అయిపోయిందండి. ఇదైతే డే 4 అండి. ఆ 3 డేస్ అంటే డే 1, డే 2 ఆ టైంలో అయితే మనం బయట కొనుక్కొని అయితే ఇచ్చామండి ఫుడ్ అయితే. ఈరోజైతే నేను నా చేతులతో అయితే ఫుడ్ చేశానండి ఈరోజైతే. ఇవైతే మా వారైతే తీసుకొచ్చాడండి. ఇవి పార్సెల్ అవి ప్యాక్ చేయడానికైతే కవర్లు అవన్నీ ఫుడ్ పార్సెల్ కోసం. ఈరోజైతే నేను పులిహోర, పచ్చడి అదైతే తీసుకొనొచ్చానండి. చూడండి నేనైతే ప్యాక్ చేసుకుంటున్నాను. నా కాడైతే ట్రైపాడ్ ఏం లేదండి. నేను జస్ట్ దానికి అటాచ్ చేసేసి ఫోన్ అది ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఈరోజైతే నలుగురికైతే ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి. అందుకనే 4 పార్సెల్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. చూడండి పులిహోర అయితే ప్యాక్ చేస్తున్నాను వాటిలల్లో. పులిహోరకి కాంబినేషన్ పచ్చడి అయితే ప్యాక్ చేస్తున్నానండి. పచ్చడి కూడా 4 ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. డే 1, డే 2, డే 3 అయితే మనము జస్ట్ ఒక్కొక్కళ్ళకైతే ఇచ్చేవాళ్ళమండి. ఈరోజైతే కొంచెం నలుగురికి ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి. ఇలా రోజు రోజు మనం పెంచుకోవాలని అయితే అనుకుంటున్నానండి. నా వంతు నేనైతే ఇంట్లోనే చేసి పెడదామని అయితే ఫిక్స్ అయితున్నానండి. కుదరనప్పుడు కొంచెం బయట అయితే తీసుకొని పార్సెల్ ఈసారి నుండి బయట పెడతానండి. కుదిరితే మాత్రం చాలా వట్టుకు ఇంట్లోనే ట్రై చేస్తున్నా అండి వండడానికి మాత్రం. నేను ఈ వీడియో చేయడానికి కారణం నాలాగా కొంతమంది ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో తప్ప నేను ఇంకే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయట్లేదండి. నేను ఇలా ఫుడ్ పంచేటప్పుడు చూస్తున్నానండి జనాల్ని. మరి అసలు చాలా మంది ఆకలితో చాలా మంది అలమటిస్తుండ్రండి. మీకు కూడా వీలైనంత వరకు కుదిరితే మీరు కూడా ఎంతో మందికని ఏం లేదండి. మీకు తోచినంత వరకు రోజుకొకళ్ళకి హెల్ప్ చేసినా గాని మంచిది. ఈరోజైతే నేను రైల్వే స్టేషన్ దగ్గరైతే పంచుతున్నానండి ఒంగోలులో. ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. రైస్ అది ప్యాక్ చేసేసాను. పచ్చడి అయితే ప్యాక్ చేయాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను. 4 పార్సెల్స్ అయితే అయ్యాయండి. నేనైతే పచ్చడి ప్యాక్ చేస్తున్నాను. పచ్చడి కూడా 4 ప్యాక్ చేయాలి కాబట్టి అదిగోండి పచ్చడి కూడా ప్యాక్ చేస్తున్నాను. పచ్చడి కూడా ప్యాక్ చేసి అయిపోయిందండి. అదిగోండి 4 పచ్చడి ప్యాకెట్లు, 4 ఏమో రైస్ ప్యాకెట్స్. నేనైతే కౌంట్ చేస్తున్నాను 4 ఉన్నాయా లేదా అని అయితే. అదిగోండి ప్యాక్ చేశాక కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. మా వారైతే అన్నీ తెచ్చాడండి. కవరు, రైస్ ప్యాకింగ్‌కి, పచ్చడి ప్యాకింగ్‌కి అన్నిటికి. చూడండి నేనైతే డిక్కీలో పెట్టేశాను కవర్స్ అయి. బాటిల్స్ మర్చిపోయా కాబట్టి బాటిల్స్ కూడా కొన్నాను. అదిగోండి నేనైతే పంచుతున్నాను. వాళ్ళైతే అమ్మా థ్యాంక్స్ అమ్మా ఇచ్చినందుకనైతే పాపం మీకు కూడా తోచినంత వరకు మీరు కూడా హెల్ప్ చేయడానికైతే ట్రై చేయండి. ఎంతో మందికి కాదండి, ఒక్కళ్ళకైనా పెడితే మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.